కొత్త ఒప్పందానికి ముప్పేమీ లేదని వెల్లడి. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై ఎడాపెడా భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన ఆ సుంకాలను రద్దు చేస్తూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 6:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడానికి కూడా ధర్మాసనం తప్పుపట్టింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు సుంకాల విధింపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. పన్నులు సుంకాలు విధించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతల కార్యనిర్వాహక శాఖ ఇవ్వలేదని మెజార్టీ తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. అయితే 6 న్యాయమూర్తులు మెజార్టీ తీర్పుని భిన్నంగా 3 జడ్జీలు విడిగా అసమ్మతి తీర్పును రాశారు. టారిఫ్ విధానంలో మంచి చెడ్డలు ఎలా ఉన్నప్పటికీ అధ్యక్షుడి నిర్ణయం చట్టబద్ధమేనని, గతంలోనూ ఈ తరహా చర్యలు తీసుకున్నారు 3 జడ్జీలు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భారత్పై అదనంగా విధించే సుంకాలు ప్రతీకార సుంకాలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రతీకార సుంకాలపై భారత్ ప్రభావం ఎంత అంటే, ప్రతీకార సుంకాలు రద్దు కావడం వల్ల సగానికి పైగా భారత ఎగుమతులు 18% అదనపు సుంకాల భారం తొలగబోతోంది. దీంతో అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు మాత్రం భారత్కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై IEECAPA సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. ఉక్కు, అల్యూమినియంలపై 50%, కొన్ని ఆటోమొబైల్ పరికరాల మీద 25% సుంకం వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40% ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు సుంకాలు మినహాయింపు పొందితే అమెరికాలో తన వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించేందుకు వీలు కలిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు,